నమస్కారం అండి. నా పేరు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ. ఈ గోదావరి సంఘం విశాఖపట్నం అధ్యక్షుడిగా ఉన్నాను. గోదావరి సంఘం ప్రతి సంవత్సరం మేము ఆవు పిడకలతోటి 1,00,000 ఆవు పిడకలతోటి బీచ్ రోడ్ వైఎంసీ దగ్గర భోగిమంట వేస్తున్నాం. పర్యావరణం రహితంగా చేయాలనే ఉద్దేశంతో గత 4 ఏళ్ల నుంచి మొదలు పెట్టాం. ఈ కార్యక్రమం రేపు 14వ తారీఖున వైఎంసీఏ పార్కింగ్ ప్లేస్ ఏరియాలో 1,00,000 ఆవు పిడకలతోటి ఈ భోగిమంట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఆ కార్యక్రమంలో మీకు గంగిరెద్దులు, హరిదాసు, కోలాటాలు, ఇవన్నీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్కి ఏం జరుగుతుందో తెలియజేయడానికే మేము ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా భోగిమంట అనేటప్పటికి టైర్లు ఇవన్నీ చేసి మొత్తం కాలుష్యం ప్రయాణం చేస్తున్నారు అంతాను. దానివల్ల ఏంటంటే గాలిలో ఉన్న వాతావరణం అంతా మార్పు చెంది చాలా ఇది అవుతుంది. అది తగ్గించడం కోసం మేము ఓన్లీ ఆవు పేడ పిడకలతోటి చేసి ఈ భోగిమంట వేయడం జరుగుతుంది. మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మీకు రేపటి తరానికి ఆవు పేడతో పిడకలతో కూడా భోగిమంట వేయచ్చు అని చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి తెలియదు. ఎంతసేపు పిల్లలకి ఏంటంటే భోగిమంట అనేటికి 4 పాత అట్టపెట్టెలు, చెక్కలు, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఆ పొల్యూషన్ తగ్గించడం గురించి ఎయిర్ పొల్యూషన్ బాగా పెరిగిపోవడం వల్ల మొన్న ఈ మధ్య కూడా మనం వైజాగ్లో కూడా చూసాం. మన ఊపిరి పీల్చుకోవడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ పర్యావరణం రక్షించాలనే ఉద్దేశంలో ఈ భోగిమంట కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే తరాలకు కూడా మన పిల్లలకి మంచి ఆరోగ్యంగా చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ వచ్చి 14వ తారీఖు ఉదయం 6 గంటలకి బీచ్ రోడ్ వైఎంసీఏ దగ్గర వచ్చి ఈ కార్యక్రమం చేస్తారని ఆశిస్తున్నాం.